పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ గారి మీద ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏందనంటే ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ కూడా లేవు పార్టీ మారినట్టుగా అని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలో ముఖ్యంగా ఖైరతాబాద్ మరియు స్టేషన్ గన్పూర్కు సంబంధించి ఈ రెండు కీలకంగా మారినటువంటి నియోజకవర్గాలు. అందులో దానం నాగేందర్కు సంబంధించినటువంటిది ఈరోజు మళ్ళొకసారి చర్చనీయాంశంగా మారింది రాష్ట్రం అంతటా. ఆయన నేను బీఆర్ఎస్కి రాజీనామా చేయలేదని చెప్పి చెప్తా ఉన్నటువంటి వ్యాఖ్యలు ఈరోజు సంచలనంగా మారినాయి. ప్రస్తుతం మనం అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకునితో మాట్లాడదాం. మన్నె గోవర్ధన్ అన్న మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. మళ్ళీ దానం నాగేందర్ నేను అసలు పార్టీకి రాజీనామా చేయలేదని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తారు? భయపడుతుంది కదా బై ఎలక్షన్ అంటే. నిన్నటిదాకా తొడలు కొట్టిండు, జబ్బలు ధరిసిండు, ఈ పీకేస్తా పొడి చేస్తా అని చెప్పిండు. ఎన్నికలంటే భయం లేదు, నేను 6 సార్లు ఎమ్మెల్యేని 7 సార్లు ఎమ్మెల్యేని, నాకు ఏం దానం నాగేందర్ అంటే బ్రాండ్ అని పెద్ద పెద్ద గొప్పలు మాట్లాడండి. ఇప్పుడంతా మాటలంతా ఒకసారి సర్వే చేయించుకునే వరకు కాంగ్రెస్ పార్టీ 3rd ప్లేస్లో ఉంది, నాగేందర్ గారు 3rd ప్లేస్లో ఉన్నారు. కాబట్టి భయపడి ఎప్పుడు వెనక యూటర్న్ తీసుకొని ఎంబడే పిల్లి మొగ్గలు వేసుకుంటూ యూటర్న్ తీసుకొని మీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని నేను బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేయాలని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. అవకాశం ఉందా మళ్ళీ బీఆర్ఎస్ లో ఆయన వచ్చి ఇక్కడికి భవన్కి వచ్చి నేను బీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్పి అంత అవకాశం ఉందంటారా? అంటే రావాలి కదా ఇవాళ. నిన్న కేసీఆర్ గారు నోటీసులు ఇచ్చారు, అప్పుడు రావాలి కదా. ఆ దమ్ము లేదు, ఊరికే కావాలని చెప్పేసి ప్రొలాంగ్ చేయించుకోవడానికి వరకు స్పీకర్ గారు మేనేజ్ చేసేసి నేను బీఆర్ఎస్లో ఉన్నది చెప్తే నమ్ముతారు అనుకుంటున్నాను. కానీ ఒకటి చెప్తున్నానంటే ఈ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలలో నెంబర్ 1 దొంగ దొరికింది దానం నాగేందర్ గారు. ఎట్లా ఏంటంటే ఒకసారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి 6 నెలలు తిరగక ముందుకే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. 100% క్లియర్గా దొరికిపోయింది టెక్నికల్గా. ఇంకా అంతకన్నా ఎవిడెన్స్ ఏం దొరకదు. ముఖ్యంగా ఏంటంటే పబ్లిక్ డొమైన్లో కూడా ఉంది ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసిందని చెప్పేసి. కాలే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది. ఇంకేం కావాలి చెప్పండి. స్పీకర్ గారు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కళ్ళుండి కబోదులకు మారకండి, స్పీకర్ చైర్కి కొంత గౌరవం ఇవ్వండి. మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా కూడా మీకు స్పీకర్ హోదాలు ఉన్నారు. కరెక్ట్గా 9 మంది పక్కన పెడితే ఈ దానం నాగేందర్ గారు టెక్నికల్గా 100% దొరికింది కదా, ఈయన ఎందుకు డిస్క్వాలిఫై చేస్తలే అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం స్పీకర్ గారిని. అంటే ఎంత కాంగ్రెస్ కార్యకర్త మాత్రం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తావా? ఇంత అడ్డంగా బుక్ అయిన దానం నాగేందర్ను కాపాడుతున్నాం అంటే అసలు నీ విజ్ఞతగా వదిలేస్తున్నాం అని చెప్పి గతంలో కూడా మీడియా ముఖంగా మాట్లాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నేను ఏ పార్టీలో ఉంటే అదే పార్టీ గెలుస్తుంది, నేను హీరో అని చెప్పి మాట్లాడిండు. నేను కాంగ్రెస్లో ఉన్నావా అని చెప్పి మీడియా మిత్రులు అడిగితే అవును నేను కాంగ్రెస్లోనే ఉన్నా అని చెప్పినటువంటి సందర్భంగా అనిపించింది. ఈరోజు సడన్గా ఇట్లా చేంజ్ చేయడానికి కారణం ఏందనుకోవచ్చాను? దానం నాగేందర్ ఆయన కానీ హీరో అనుకుంటాడు, కానీ ఆయన మాటలు ఆయన చేష్టలు చూస్తే ఆయన యూటర్న్ తీసుకునే విధానం చూస్తే ఆయన కంప్లీట్ ప్యూర్లీ జీరో అని చెప్పి అర్థమవుతుంది. ఆయన అసలు ఆయనకు వాల్యూ ఉండదండి. అసలు ఆయన రాజకీయ వ్యభిచారం. అయినా ఏ రాజకీయంలో ఎప్పుడు ఉంటాడో, ఏ పార్టీ ఏ కండో కప్పుకుంటాడో అర్థం కాదు. 2004లో కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పి టీడీపీకి పోయిండు. టీడీపీలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే మళ్ళీ టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిండు. బై ఎలక్షన్లో ఓడిపోయిండు. తర్వాత 2009లో 2014లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ 14లో ఓడిపోగానే మళ్ళీ 18లో మా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిండు. అప్పుడు కూడా కేసీఆర్ గారు వద్దు ఇట్లాంటి దుర్మార్గుడు వద్దు, ఇట్లాంటి కన్నింగ్ ఫెయిల్ వద్దు అని చెప్పి చాలా సందర్భాలు చెప్పిన సందర్భం ఉంది. కానీ వాళ్ళతో వీళ్ళతో చెప్పించుకొని కాళ్ళీలు పట్టుకొని పార్టీలకు వచ్చిండు. వచ్చిన తర్వాత సార్ కేసీఆర్ గౌరవించి 18లో టికెట్ ఇచ్చిండు, 23 టికెట్ ఇచ్చిండు. గెలిచిన తర్వాత ఏం చేసిండు? పార్టీ అధికారంలో పోగానే ఇమీడియట్లీ సెకండ్ కూడా వెళ్ళిపోయిండు. ఆయన ఎక్కడుంటే అక్కడికి పార్టీకి వెళ్ళడం కాదు, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ పార్టీ ఓడిపోతుంది. 2004లో టీడీపీ పార్టీ పోయి గెలిచిన తర్వాత అక్కడ ఓడిపోయింది. 2023లో ఇక్కడ మా పార్టీలో ఉన్నారు, మా పార్టీ ఓడిపోయింది. ఆయన ఐరన్ లేక్ శాస్త్రి కానీ తప్ప ఆయన గెలిపేకూడదు. మనం గొప్పలు చెప్తుండు, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని, కాంగ్రెస్ పార్టీతో ఉన్నా, నేను 300 సీట్లలో దాదాపు ఎంఐఎంతో కలిసి, ఈయన సొంతం కాదు, ఈయనకి ఎప్పుడు బ్రాండ్ ఉండదు, ఈయన లీడరే కాదు, ఎంఐఎంతో కలిసి పెద్ద మెజార్టీ సీట్లు సాధిస్తాను చెప్పిండు. మరి ఎక్కడ పోయింది? ఇప్పుడు మొన్నటి వారం కిందనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తా, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చాలా పెద్ద నిధులు ఇస్తుండు, గొప్పగా గెలుస్తామని చెప్పిన గొప్ప మొగోడు ఇప్పుడు ఎక్కడ పోయింది అంటున్నా. మరి ఇప్పుడు ఎమ్మడైతే యూటర్న్ తీసుకుంటూ ఇవన్నీ ఉట్టి చిన్నపిల్ల చేష్టలు. ఆయన బ్రాండ్ లేదు, ఏం లేదు, రన్నింగ్ బస్ ఎక్కుతాడు అంతా. ఏ పార్టీ బాగుంటే ఏ పార్టీ గెలుస్తాను అనుకుంటే ఆ పార్టీలో పోయి నిలబడి గెలిచేసి ఆయన గొప్పలు చేయి ఎత్తి పైకెత్తి నేను గొప్ప అని చెప్పుకుంటాడు. కానీ ఆయన కంప్లీట్ జీరో. ఆయన ఏ పార్టీ ఎప్పుడు గెలవడు. ఆయన ఆల్రెడీ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు కూడా అర్థమైపోయింది, ఈయన ఒక వ్యక్తిత్వం లేని వ్యక్తి, ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి వ్యక్తి మనకు అవసరం లేదు. ఖచ్చితంగా ఖైరతాబాద్లో మళ్ళీ బై ఎలక్షన్తో 100% ఓడగొట్టాలి, 100 మీటర్ల గొయ్యి తీసి పాతి పెట్టాలని చెప్పేసి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా రెడీ ఉన్నారు, యావత్ తెలంగాణ ప్రజలు కూడా రెడీ ఉన్నారు. ఇట్లాంటి వ్యక్తిని ఖచ్చితంగా తెలంగాణ నలుమూల నుంచి వచ్చి కూడా ఇక్కడ ప్రచారం చేసి ఖచ్చితంగా ఓడగొడతారని చెప్పేసి ఆయనకు తెలిసింది. ఆల్రెడీ 3rd ప్లేస్లో ఉన్నాడు కాబట్టి ఆయన భయపడి యూటర్న్ తీసుకుని ఇప్పుడు ఏదేమైనప్పటికీ నేను మళ్ళీ బీఆర్ఎస్లోనే ఉన్నా అంటున్నాడు. పార్టీ ఏమంటుంది, అంగీకరిస్తుందా దానికి?
100% అంగీకరించామండి. ఇట్లాంటి విధవలకి తీసుకోండి కంటే పక్కన పెట్టడం బెటరు. చెప్తాను, క్లియర్గా చెప్తాను. ఇట్లాంటి విధవలు ఒక్కసారి రాజకీయ వ్యభిచారాలని మళ్ళొకసారి మా పార్టీలు తీసుకోండి అంటే అంత చేత కాదు. కేసీఆర్ గారు 80% వద్దంటే వద్దని చెప్పిండు. 100% ఈ 10 మందిని తీసుకోకుండా చాలా మంది రెడీ కూడా రావడానికి. కానీ మా కేసీఆర్ గారు అధినేత ఒకటి చెప్పిండు, ఈ 10 మంది పార్టీని కష్టకాలంలో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలు తీసుకోవాలని చెప్పిండు. అదే మాట నిలబెడతా, అదే మీద కట్టుబడి ఉంటాం. ఎట్టి పరిస్థితులు తీసుకోము. ఆయన ఓన్లీ దీన్ని ప్రొలాంగ్ చేసుకోవడం కోసం మాత్రమే దాన నాగేంద్ర యూటర్న్ తీసుకుండు. కానీ ఏదేమైనా ప్రకారం ఇంకో నెల కావచ్చు, ఇంకో 2 నెలలు కావచ్చు, అప్పటి 100% డిస్క్వాలిఫై కావాల్సిందే, లేదా రాజీనామా చేయాల్సిందే. ఆయన ఎన్ని పిల్లి గంతులు వేసినా మాకు ఏం చేసినా కూడా ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతాడు. 10 మంది ఎమ్మెల్యేలలో కూడా 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే ఉన్నట్టు కరెక్ట్గా కనిపిస్తూ ఉన్నదని చెప్పి అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. ఇగో తప్పించుకోవడం కొంత చెప్తుంటారు అబద్ధాలు. మన కళ్ళమ్మ కూడా చెప్పినాం. స్వయంగా ఏదైతే 7 మంది క్లీన్ చిట్ ఇచ్చిన వాళ్ళు స్వయంగా వాళ్ళ ఫేస్బుక్లలో, వాళ్ళ ట్విట్టర్లలో, వాళ్ళ ఇన్స్టాగ్రామ్లలో క్లియర్గా పార్టీ మారినట్టు, పార్టీ కండు వేయించుకున్నట్టు, పార్టీ వాళ్ళ స్వయంగా స్వహస్తాతో పెట్టుకున్నారు కదా. ఇంకా అంతకన్నా ఎవిడెన్స్ ఏంది? ఆల్రెడీ మీడియాలలో వచ్చింది, పేపర్లు వచ్చింది, కాంగ్రెస్ మీటింగ్లకు అటెండ్ అవుతుండ్రు, కాంగ్రెస్ అధికార పార్టీ ప్రోగ్రాంలకు అటెండ్ అవుతుండ్రు. ఇంత ఎవిడెన్స్ క్లియర్ ఉంచినా కూడా ఇంకా నాకు ఎవిడెన్స్ లేదు, వాళ్ళు ఏదో చెప్పారు, మేము పోయార్ఎస్ పార్టీలో అని చెప్పారు, మేము మా దృష్టిలో కూడా బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పడం సిగ్గుచేటు. అంటే మొన్న స్పీకరు ఏదైతే ఆధారాలు లేవని బండ్ల కృష్ణమోహన్కి సంబంధించినటువంటి ఆ ఫిరాయింపు కేసులో ఆధారాలు లేవని చెప్పిండు. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లలో ఆయన బాజాప్తా ప్రచారంలో తిరుగుకుంటా నిన్న వీడియో వైరల్ అవుతా ఉన్నది. ఈరోజు ఏం చెప్తారన్న దానికి? ఆయన ఒక్కడే కాదు సార్, ఉన్న 10 మందికి 10 మంది బహాటంగా తిరుగుతారు కాంగ్రెస్ పార్టీలలో. మొన్న నాగేంద్ర గారు బహాటంగా, మొన్న మెస్సీ గారు వచ్చినప్పుడు మెస్సీతోని రేవంత్ రెడ్డి ఫోటోలు వేసి మొత్తం మా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఓటింగ్స్ పెట్టిండు, ఇంకా ఎంత ఫ్లెక్సీలు పెట్టిండు, అన్ని పేపర్లు యాడ్ ఇచ్చుకురు, అన్ని ఇచ్చుకురు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ 10 మంది కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా తిరుగుతురు, ప్రభుత్వ ప్రోగ్రాంలు తిరుగుతురు, ఫ్లెక్సీలు వేయించుకుంటారు, పేపర్లు రాయించుకుంటారు, అన్నీ ఉన్నాయి. కానీ ఓన్లీ మన స్పీకర్ గారు మాత్రం కనబడదు. స్పీకర్ గారు మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు అని చెప్పి అనుకుంటున్నా ఆయన. కానీ ప్రజాస్వామ్యంలో అట్లాంటి ఒక మంచి ఇంపార్టెంట్ చైర్లో కూర్చున్నప్పుడు ఆ చైర్ కానీ కొంత గౌరవం ఇవ్వాలి. నువ్వు ఎంత ఎమ్మెల్యే అయినా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా, కార్యకర్త అయినా కూడా ఆ చైర్లో కూర్చున్నప్పుడు ఆ చైర్కే విలువ ఇవ్వాలి. నువ్వు పార్టీని పక్కన పెట్టాలి. సోమనాథ్ చటర్జీని దృష్టిలో పెట్టుకో. సోమనాథ్ చటర్జీ ఈ రోజు కూడా గుర్తు చేసుకుంటున్నావు అంటే ఆయన చేసిన పనుల వల్ల, ఆయన చేసిన స్ట్రిక్ట్ వల్ల ఉంది. నువ్వు కూడా ఒక సిస్టర్ క్రియేట్ చేయి. ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినావు, ఒక మంచి పొజిషన్లో ఉన్నావు. ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఆ చేరికనే విలువ ఇవ్వాలి కదా. నువ్వు ఇష్టానుసారంగా అందరు క్లీన్ చిట్ తీసుకుంటూ పోతుంటే ఎవరినేమంటారు చెప్పండి? నువ్వు ఒక ప్రజాస్వామ్య పద్ధతులు ఉన్నప్పుడు కొంచెం అన్న ఇంకిత జ్ఞానంతో పనిచేయాలి. కనీసం నువ్వు ఏ చైర్లో కూర్చున్నావు, ఏ చైర్లో ఏం పని చేస్తున్నావు అని చెప్పి కొంచెం అవగాహనతో పనిచేయాలి తప్ప ఇష్టానుసారం పనిచేస్తే మాత్రం ప్రజాస్వామ్యంలో నీకు కూడా ఓటమి తప్పదు. మీ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాదాపు ఇంకో 20-30 సంవత్సరాలు మీకు అడ్రస్ లేకుండా ఛాన్స్ ఇస్తుంటే రేవంత్ రెడ్డి గారు, అందులో నువ్వు కూడా కొట్టుకుపోతావు చెప్పి సందర్భంగా మన స్పీకర్ గారిని హెచ్చరిస్తున్నాం. ఫైనల్గా ఖైరతాబాద్ వాసిగా ఏం చెప్పాలనుకున్నావు? దారుణ నాగేందర్ వ్యాఖ్యలు గతంలో కూడా చూసినావు. నేను ఎక్కడ నిలబడ్డా అక్కడ గెలుస్తుంది ఖచ్చితంగా, ఖైరతాబాద్ నాదే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు బీఆర్ఎస్లో ఉన్నా అంటా ఉన్నాడు. సూటిగా ఆయనకి ఏం చెప్పాలంటున్నాడు? ఖైరతాబాద్లో దానం నాగేందర్ గారికి సిగ్గు ఏమీ లేదు. అసలు రాజకీయ వ్యభిచారి దానం నాగేందర్ గారు. ఎందుకు చెప్తుందంటే గతంలో కూడా 2014 ఓడిపోయిండు. 14 ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నెట్టడం ముంచి 2014 మా కాడికి వచ్చిండు. అది ఎప్పుడు సర్వే చేయించుకొని 100% గెలుస్తాం బీఆర్ఎస్ పార్టీలు అయితేనే మాతానికి వచ్చిండు. అంతలో 2018 వచ్చింది. 2018 మా పార్టీలు రాకపోతే దానం నాగేంద్ర అన్నవాడు రాజకీయంగా కొలాప్స్ అయ్యేవాడు. ఈ పార్టీకి ఆయన పేరు కూడా మర్చిపోయేటోళ్ళు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. మా పార్టీకి వచ్చేసి మా పార్టీ బీఫామ్ మీద, మా కేసీఆర్ గారి బొమ్మ మీద గెలిచిండు ఆయన, మా కార్యకర్తల కష్టంతో. అంత తప్ప ఆయన వ్యక్తిగతంగా ఏం లేదు. 2023లో మా పార్టీ కార్యకర్తల కష్టంతో, మా ఉద్యమకారుల కష్టంతో, మా కేసీఆర్ గారి బొమ్మతో గెలిచింది తప్ప ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి లేదు. ఇప్పుడు ఒక్కసారి గెలవని నేను అదే చెప్తున్నా. మా పార్టీని కాదని పోయినావు కదా కాంగ్రెస్ పార్టీలకు, ఒక్కసారి రిజైన్ చేసి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు రిజైన్ చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీ తరఫున నువ్వు పోటీ చేయి. బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తా. నువ్వు గెలుస్తావా, నేను గెలుస్తా, మా కేసీఆర్ బొమ్మ నేను గెలుస్తానా, లేకపోతే మీ రేవంత్ రెడ్డి నువ్వు బొమ్మ నువ్వు గెలుస్తావా తెలుద్దాం. ఓపెన్ ప్రజాక్షేత్రం తెలుసుకుందాం. ఉత్తత మాటలు చెప్పేసి మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని తొడలు కొట్టుకున్నాడు మొగడివి. ఇప్పుడు ఎంబడేసే పిల్లి మొగ్గలు మార్చుకుంటూ యూటర్న్ తీసుకున్నావు అంటే నీ చేతగాని తనానికి నిదర్శనం. ఇంతకన్నా ఏం చెప్పలేదు. మొన్నటి మన జూబ్లీ సెలక్షన్లో కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినింగ్ దాంట్లో ఏఐసీసీ నుంచి వచ్చిన లిస్టులో కూడా ఈయన పేరుంది. ఇంకా అంతా ఇప్పుడు టెక్నికల్గా నువ్వు ఎంపీగా పోటీ చేస్తుంది. ఏఐసీసీ వచ్చిన లిస్టులో, క్యాంపెయిన్ లిస్టులో నువ్వు నీ పేరు కూడా ఉంది. నువ్వు రోజు ఫ్లెక్సీలు కప్పుకొని, కాంగ్రెస్ కండోలు కప్పుకొని తిరుగుతున్నావు, ఫ్లెక్సీలు కడుతున్నావు. ఇంకా ఎవిడెన్స్ ఏం కావాలి? స్పీకర్ గారిని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు, మన దానం నాగేంద్ర గారిని అడుగుతున్నా. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజమైన రాజకీయ నాయకుడు అయితే, ఇన్ని 7 సార్లు ఎమ్మెల్యేని గొప్పలు చెప్పుకుంటున్నావా? రాజీనామా చేసి ప్రజాక్షేత్రం తెలుసుకుందాం రా. ఓపెన్ చెప్తున్నావు కదా, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు ఎన్నికలంటే భయం లేదంటున్నావు కదా. ఇప్పుడు ఉత్సవడుతుంది కదా నీకు ఎన్నికలంటే. రా చూద్దాం, ఒకసారి చూద్దాం.
ఓపెన్ రా, ఎందుకు భయపడుతూ సిగ్గు శరం లేకుండా ఇంకా బీఆర్ఎస్ పార్టీలు ఉన్నట్టు ఏ ముఖం పెట్టుకో చెప్తున్నావు సిగ్గు లేకుండా? అసలు నువ్వు మనిషివేనా? అసలు నువ్వు ఒక రాజకీయ నాయకుడివేనా? ఎట్లా ఎప్పుడునో చెప్పు. ఈ 2 సంవత్సరాల మా పార్టీ కార్యక్రమాలకు కానీ ఎప్పుడైనా వచ్చినావా? మా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు కానీ నువ్వు అసెంబ్లీ సాక్షిగా మా పార్టీ బీఫామ్ మీద గెలిచి మా అసెంబ్లీ సాక్షిగా మా నాయకుల మీద చిల్లర వాక్యాలు బాగా చేసినావు కదా, ఒక చిల్లర గౌడ్ గల్లీ లీడర్లకు మాట్లాడినావు కదా. ఆ మాటలను మేము మర్చిపోయినా అనుకున్నావా? ప్రజలు మర్చిపోయినా అనుకున్నావా? ఖచ్చితంగా సమయం వస్తుంది, నీకు 100 మీటర్ గోయి పాతి పెడతాం, 100% నువ్వు ఓడగొడతావు అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.